హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర సరిహద్దులో ప్రమాదం అండి, 40 మంది కనుమూత. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారానే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మిమ్మల్ని అయితే రీచ్ అవ్వడానికి వీలుంటుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నక్సల్స్ ప్రభావిత బస్తర్ రీజియన్లో కాంకేర్ జిల్లాలోని భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ భీకర దాడిలో ఎదురు కాల్పులు అయితే జరిగాయండి. ఇందులో దాదాపుగా 40 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు అధికారిక వర్గాలు తెలియజేశాయి. ఇప్పటికే 29 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు ధృవీకరించారు. ఈ సంఖ్య మరింత పెరగవచ్చు అని కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. రాష్ట్ర చరిత్రలోనే జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ ఇదే అని అయితే పోలీసులు చెబుతూ ఉన్నారు. ఇక మృతుల్లో మావోయిస్టులు అగ్రనేతలు తెలంగాణలోని భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు చెందిన శంకర్రావు కూడా ఉన్నారని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆయన పైన 25 లక్షల రివార్డు ఉన్నది. ఎన్కౌంటర్ ఘటనా స్థలి నుంచి భారీ ఎత్తున AK-47లు, SLRలు, ఇన్సాస్ రైఫిల్స్, కార్బైన్స్, 303 రైఫిల్స్, ఇతర ఆయుధాల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో BSF ఇన్స్పెక్టర్ సహా 2 జవాన్లు కూడా గాయాలయ్యాయి. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. చికిత్స కోసం దవాఖానాకు తరలించినట్టుగా బస్తర్ రేంజ్ IGP P. సుందర్రాజ్ పేర్కొన్నారు. ఎన్కౌంటర్ ఘటనను నక్సలిజంపై సర్జికల్ స్ట్రైక్గా అయితే ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ అభివర్ణించారండి. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు భద్రతా దళాల మధ్య జరుగుతున్న పోరులో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల ప్రభావిత బస్తర్ రీజియన్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 4 నెలల వ్యవధిలో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 72 మంది మావోయిస్టులు అయితే మరణించారు. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయండి. సో మనం చూసుకోవచ్చు ఎటకీలకు ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల 40 మంది అయితే ఎదురుకాల్పు ఎన్కౌంటర్లలో అయితే చనిపోయారు. సో ఈ భారీ దండకారణ్యంలో అయితే ఈ విధంగా ఘటన చోటు చేసుకుంది.